సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 501వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఆధ్యాత్మికము, ధార్మికం ఎప్పటి వలె మనం మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. మామూలుగా మనము ధార్మికంలో కూడా యోగము అన్న పదము మనం వాడుతుంటాం. యోగము అనేది ప్రాచీన యోగం అంటారు. ఏన్షియంట్ రాజయోగ అన్న విషయం ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన ఈ ప్రాచీన యోగం అంటారు. ఇప్పుడు ఋషులు మునుల దగ్గర నుంచి వచ్చింది యోగం అని అంటారు. ఈ రాజయోగము ప్రాచీన మునుల దగ్గర నుండి వచ్చింది. ప్రాచీనం అన్న పదం వాడతారు, కానీ ఈ యోగం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు నేర్పించారు, అసలు యోగం అంటే ఏమిటి, అది నాకు ఏ విధంగా సంబంధం, అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవరికీ సంబంధం లేనటువంటి యోగమా, సంబంధం ఉన్న యోగమా, ఈ విషయం యొక్క క్లారిటీ లేదు మనకు ధార్మికంలో. గుర్తుపెట్టుకోండి, యోగం అని అంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఏ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మనకు యోగా డే అని కూడా మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రోజున యోగా డే అన్నారు, ఒక రోజున మెడిటేషన్ డే అన్నారు. డిసెంబర్ 21. అర్థమైందండి. ఎందుకు ఇప్పుడు ఏమిటి యోగా అనేది? యోగా అనేది తెలుసు కదా, ఏమిటి ఆ యోగా అన్న విషయం తెలియదు, కానీ ప్రాచీనం అని అంటుంటారు. ఇది ఆధ్యాత్మికతలోనే మనకి స్పష్టంగా ఉంటుందండి. ఆధ్యాత్మికత మనకు మాత్రం ఏం చెప్తుందండి? ఈ యోగం అనేది ఏమండి, యోగం అనేది భగవంతుడు వర్తమాన సంక్లిష్ట సమయములో, కలియుగం యొక్క అంతిమ సమయములో, కృతయుగం యొక్క ఆరంభ సమయములో స్వయముగా, ఎందుకంటే మనకు ఆ స్పష్టత లేదు. యోగం అంటే తెలుసును, అది ఏమి యోగము, ఇది తెలియకపోవడం వల్ల మనం దాన్ని ఏం చేసాం, భౌతికంగా మార్చుకున్నాం. అర్థమైందండి. అక్కడ పతంజలి అష్టాంగ యోగ సూత్రాల్లో కూడా అక్కడ అష్టాంగం అని 8 యోగ అంగాలు చెప్పాడు. అది కూడా మనం కేవలము ఏదో మనం ఇన్ఫర్మేషన్ కొరకు చదువుకున్నాం తప్ప, అక్కడ అష్టాంగాలు ఏమిటి, దాని గురించి నేనేం చెయ్యాలి, అక్కడ సమాధి స్థితి అన్నాడు చివరికి, అది ఎలాగ ప్రాప్తి చేసుకోవాలి, ఇవేవి మనం విశ్లేషణ చేయలేదండి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకపోవడం, అంధవిశ్వాసంలోనే ప్రతిదానికి ఎవరు ఏది చెప్పినా కూడా ఓకే అనడం. 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ఇచ్చినప్పుడు అది ఎందుకు వాడుకోకూడదండి? వాడుకోవడానికి కాదా భగవంతుడు ఇచ్చింది? బుద్ధి అంటే ఏంటి? విచక్షణ. ఏ మార్గం కరెక్టు, ఏ మార్గం కరెక్ట్ కాదు, ఏ మార్గం ద్వారా వెళితే నా జీవితం సుఖవంతం అవుతుంది, సుఖము, శాంతులు, నిండుగా ఆనందం, ఆరోగ్యంగా ఉంటాను, ఏ మార్గం విస్మరించినట్లయితే నాకు సమస్యలు వస్తాయి, దీనికోసం వాడుకోకూడదా బుద్ధిని? బుద్ధి నేత్రాన్ని మూసుకుపోవడం వల్లనే ప్రపంచం అంతా కూడా ఈ రోజున పతనం అవుతా ఉంది. రోజు రోజుకి కూడా కలహాలు, క్లేశాలు, గొడవలు, గందరగోళ పరిస్థితిలో ఉన్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? ధార్మికంగా చాలా ఎదుగుతున్నాం, కానీ ఆధ్యాత్మికంగా ఏమీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఏం చెప్తుందండి? శ్రీమద్ భగవద్గీతలో 474 శ్లోకాల సారము యోగము, రాజయోగము. అర్థమైందండి. యోగం గురించే 93 శ్లోకాలు ప్రస్తావించడం జరిగింది. మొత్తం గీతా సారం అంతా కూడా యోగమే, ఇంకా వేరేదేమీ లేదండి. జ్ఞానము కూడా యోగము గురించే. యోగం అంటే అనుభవం అన్నమాట, జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని జీవితంలో ఎలాగ ఆచరణలో పెట్టాలి అనేది యోగం. అందుకనే దీన్ని ప్రపంచంలో ఉన్న అన్ని రకాల యోగాలలోకి ఉత్కృష్టమైనటువంటిది, రాజు లాంటిది, దీనికంటే గొప్ప యోగం ఇంకొకటి లేదు. అందువలననే దీన్ని రాజయోగం అన్నాడు. దీనిలో మధ్యలో రాజయోగం మధ్యలో ఒక పదం పెట్టాడు, గుహ్య అని పదం పెట్టాడు. గుహ్య అంటే ఇది రహస్యం. ఈ రహస్యాల్లో వెళితే కానీ ఈ రాజయోగం ఏంటి, ఎందుకంత గొప్పది అని అర్థం కాదు. మీరు గీతలో 4వ అధ్యాయంలో 2 మరియు 3 ఈ శ్లోకాలు అర్థం చేసుకోండి. ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నాయి? ఈ యొక్క యోగము కలియుగం యొక్క అంతిమ సమయంలో స్వయముగా భగవంతుడే మనకి మళ్ళీ తెలియచేస్తున్నాడు అని చెప్తున్నాయి. ఇది నష్టమైపోయింది. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం ఆరంభ సమయాన్ని ఏమన్నాడు భగవంతుడు? సంగమ సమయము అన్నాడు.
సంధి సమయము అన్నాడు. ఆత్మలు పరమాత్మ కలయిక సమయం అన్నాడు. దీన్ని సంగమ యుగం అని, ఒక చిన్న కరెక్షన్ యుగం అన్నమాట, రిపేరింగ్ యుగం అన్నమాట. ఈ యుగములో పరమాత్మ వచ్చి మనకి యోగం చెప్తాడు. తర్వాత సత్యత్రేతాయుగాల్లో ఈ యోగం మాట ఉండదు, అక్కడ అవసరం లేదు. ఎందుకంటే యోగము ద్వారానే సంస్కార పరివర్తన చేసుకొని మనం జీవితాన్ని శ్రేష్టంగా చేసుకొని ఆత్మలు ఆత్మలు శుద్ధి చేసుకొని, ఆత్మలు శుద్ధి కాబట్టి ఏమవుతున్నాయి, మనం ఎక్కడికి వెళ్తున్నాము, సత్యత్రేతాయుగాలు వెళుతున్నాం. సత్యత్రేతాయుగాల్లో యోగం ఉంటుందా? యోగం ఉండదు. ఎందుకు ఉండదు? మనం అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తున్నాం, అక్కడ యోగంతో మనకి పని లేదు. అర్థమైందండి? అందుకని భగవంతుడు మనకేం చెప్తున్నాడు ఇక్కడ, యోగము ఇప్పుడే అవసరం. ఒక్కసారి 2 శ్లోకాల తర్వాత 2 యుగాలు నష్టమైపోతుంది. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది యోగము? మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయంలో మాత్రమే మనకి భగవంతుడు వచ్చి మళ్ళీ మనకి యోగం చెప్తాడు. అర్థమైందండి? ఇది విషయం. 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. అక్కడ రాజర్షులు తెలుసుకుంటారంట. రాజర్షులు అంటే ఎవరు? రాజు అంటే దైహికంగా హైయెస్ట్ పదవిలో అధిష్ఠించినటువంటి వాడు రాజు లాంటి పదవి. ఋషి అంటే పవిత్రత. అర్థమైందండి? అంటే ఆత్మ శరీరము ఈ రెండిటి యొక్క జ్ఞానం తెలుసుకొని ఆత్మని శుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళే వర్తమానములో రాజర్షులు. వారు తెలుసుకుంటారు, వారి ద్వారా ఇతరులకి ఇది పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు అదే కార్యక్రమం ఒక 20 లక్షల మంది రాజర్షుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. సకాలే నేహ మహతా యోగో నష్ట. తర్వాత ఏమవుతుంది? సత్యయుగం ప్రారంభమైన తర్వాత ఈ యోగం నష్టమైపోతుంది. అర్థమైందండి? ఇది విషయం. తర్వాత ఏమైనాడు? మూడో శ్లోకంలో స ఏవాయం మయాతే అద్య యోగ ప్రోక్త పురాతన. చూసారు, ఇక్కడ పురాతన అన్నాడు, అంతకుముందు శ్లోకంలో పరంపరాగతంగా అన్నాడు. పురాతన శ్లోకం. భక్తోసి మే సఖాచే ఇది రహస్యం ఏతదుత్తమం. ఇది అతి రహస్యమైనటువంటి యోగం అన్నాడు. తర్వాత ఉత్తమమైన యోగం అన్నాడు. చూసారా, దీనికంటే ఉత్తమమైన యోగం ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుకనే రాజయోగం అని అన్నారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటే ఈ రాజయోగం ఏమిటి అంటే స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ విశ్వాత్మల తండ్రి అయినటువంటి పరమాత్మతో మన మనసు బుద్ధి జోడించడాన్ని ఇది రాజయోగం అంటారు. ఈ విషయం చూసారా, మనకి ఆధ్యాత్మికతలో ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా, చాలా అర్థవంతంగా ఉందో చూసారా. ఇప్పుడు మనం ధార్మికానికి ఆధ్యాత్మికానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క భేదాన్ని గమనించి మీరు కూడా ఈ రాజయోగ ప్రక్రియలో ఈ విధంగా మీ జీవితాన్ని కూడా సుందరంగా తయారు చేసుకోండి. ఇప్పుడు మనము ఒక గీతా శ్లోకాన్ని తీసుకురాబోతున్నాం అండి. గత ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తు ప్రారంభించుకున్నాం. 1.1.6 మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు గీతా శ్లోకంలోని ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం, మనం కొన్ని శ్లోకాల లిస్టు వేసుకున్నాం. ఒక 50-60 శ్లోకాలు ఉన్నాయి. అదేంటి? భగవంతుడు, ఈశ్వరుడు, భగవంతుడు, నేను ఒక్కడే భగవంతుడిని. అర్థమైందండి? నన్ను ఈశ్వరుడు అన్నారు, ఈశా అన్నారు, పరమాత్మ అన్నారు. అదే అర్థమైంది. ఇటువంటి శ్లోకాలు పరమాత్మ ఒక్కడే భగవంతుడు, భగవంతుడు ఒక్కడే, ఆయనే సత్యము, ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసే శ్లోకాలను మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అదే పరంపరలో మీ ముందుకి 2వ అధ్యాయంలోని 59వ శ్లోకం తీసుకొస్తున్నాను. 2వ అధ్యాయంలోని 59వ శ్లోకం. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ లో దీని గురించి అర్థం చేసుకోగలిగితే ఇందులో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మామూలుగా విషయ వికారాలను మనం బలవంతంగా ఏం చేస్తున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం, ఫోర్స్ఫుల్ గా అణగదొక్కుతున్నాం. ఒక గుడిలో కూర్చుండి కానీ, ఒక ప్రవచనం వింటున్నా కానీ, ఇంకెక్కడ తీర్థయాత్రలు వెళ్తున్నా కానీ, ఇగో ఇప్పుడు భగవంతుడి కార్యక్రమంలో ఉన్నాను, నేను కళ్ళ ద్వారా మంచిని చూడాలి, చెవుల ద్వారా మంచిని వినాలి, నోటి ద్వారా మంచి మాటలే మాట్లాడే, ఎరువు పట్ల చెడు భావన ఉండకూడదు, విషయావకారాలు జోలికి వెళ్ళకూడదు, ఇట్లాంటివన్నీ మనం పెట్టుకుంటున్నాం. అంటే ఏం చేస్తున్నాం? టెంపరీగా కొద్ది సమయం కొరకు ఈ ఇంద్రియ విషయాన్ని పదం వస్తే ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధ, అర్థమైందండి? ఇంద్రియాలు అర్థమైంది. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, అంటే ఈ ఇంద్రియ విషయాలు కలయికనే మన యొక్క జీవితాన్ని కర్మలు చేయిస్తోంది, మంచి కానీ చెడు కానీ చేయిస్తోంది. అర్థమైందండి? ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏమిటి? ఇది బలవంతంగా మీరు చేసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ మీరు విషయ వికారంలోకి వెళ్ళిపోతున్నారు. 40 రోజులు యాత్ర చేస్తున్నారు, మళ్ళీ విషయ వికారంలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ టెంపరీగా 1 గంట సేపు యజ్ఞం చేస్తున్నారు, తర్వాత మళ్ళీ విషయాల జోలికి వెళ్ళిపోతున్నారు. అంటే పరమాత్మని పర్మనెంట్ గా పొందుదాము,
విషయ వికారాలను పర్మనెంట్ గా మనము దీని నుంచి దూరం అవ్వాలి అని ఎందుకు ఆలోచించుకోవడం లేదంటే దీనికి కారణం చెప్తున్నాడు భగవంతుడి ఈ శ్లోకంలో. అర్థమైందండి? ఒక్కసారి ఈ బ్యాక్గ్రౌండ్ లో మీరు వినండి, ఈజీగా అర్థమవుతుంది. 2వ అధ్యాయంలోని 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది శ్లోకం అండి. ఇక్కడ ఏమంటున్నాడు? విషయా వినివర్తంతే. విషయ అంటే విషయ చెప్పే విషయ, ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధ, వీటిని ఏం చేస్తున్నాం మనం? దూరం చేస్తున్నాం. వినివర్తంతే అంటే నివృత్తి అవుతున్నాయి, దూరం అవుతున్నాయి. విషయా వినివర్తంతే ఏమంటే నిరాహారస్య దేహినః అంటున్నాడు. నిరాహారస్య దేహిన అంటే బలవంతంగా దాన్ని ఏం చేస్తున్నాము? దాన్ని మనము కప్పిపిచ్చి బలవంతంగా, ఇప్పుడు నేను భగవంతుడి ముందున్నాను, దర్శనం చేసుకోవాలి, ఇప్పుడు 5 క్షణాలు 10 క్షణాలు 10 నిమిషాలు అరగంట నేను ఎక్కడా జాగ్రత్తగా ఎటువంటి ఆలోచనలు చేయకూడదు అని ఆలోచిస్తున్నాను. అందుకని నిరాహారం అంటే ఏంటి? భోజనం మనం స్వీకరించకపోవడం నిరాహార ఉపవాసం అంటాం చూసారా? అలాగనే ఈ యొక్క ఇంద్రియ విషయాల పట్ల మన నిరాహారం అనమాట. అర్థమైందండి? మంచినే చూసేటువంటి ఆలోచన, అది మంచిదే. కానీ దాన్ని కాసేపటికే ఎందుకు పరిమితం చేసుకుంటున్నాము? పర్మనెంట్ గా ఎందుకు చేసుకోకూడదు? దానికి కారణం ఏం చెప్తున్నాడు? పరం దృష్ట్వా నివర్తతే అన్నాడు. పరం అంటే పరమాత్మ. ఎప్పుడైతే మీరు పరమాత్మని ప్రాప్తి చేసుకుంటారో, పరమాత్మని మీరు అనుభవం చేస్తారో, దానికి అనుగుణంగా ముందుగా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తారో, అర్థమైంది? ఎందుకంటే పరమాత్మ దొరకాలంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయాలి. ఎందుకంటే ఆత్మనేత్రము ద్వారానే మనం పరమాత్మని గుర్తిస్తామని భగవద్గీతలో అనేక శ్లోకాలు ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అర్థమైందండి? అందుకని పరం దృష్ట్వా నివర్తతే అన్నాడు. రసవర్జం రసోప్యస్య. రసవర్జం అంటే ఏంటి? రసవర్జం అంటే ఏంటి? కొద్దిగా ఆసక్తి ఉంటుందంట. భలే మనము బలవంతంగా మనము కళ్ళ ద్వారా నేను అది చూడకూడదు, అదేదో సీన్ గుర్తొస్తుంది, అది చూడకూడదు, చెవుల ద్వారా వాడేదో అన్నాడు అది వినకూడదు, నోటి ద్వారా వాడేదో మాట్లాడాడు, వాడి పట్ల నేను ద్వేషం పెంచుకొని కూర్చున్నాను, ఇప్పుడు ఆ ద్వేషం కంట్రోల్ చేసుకోవాలి. ఆ రసవర్జం అంటే, రసం అంటే ఆసక్తి, వర్జ్యం అంటే మిగిలి ఉన్నది. ఆసక్తి పోలేదు. ఆసక్తి కూడా పోవాలి అంటే పరం దృష్ట్వా నివర్తతే. అర్థమైందండి? పరం అంటే పరమాత్మని మీరు దర్శిస్తే గాని దీని మీద ఆసక్తి పోదు. ఎందుకంటే పరమాత్మని ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు, ఎందుకంటే భగవంతుని ఆనంద సాగరుడు, శక్తి సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, దయాసాగరుడు, పవిత్రతా సాగరుడు, సర్వశక్తివంతుడు అంటున్నాం కదా మన ప్రార్థనల్లో. అవన్నీ మనలో నిండుకుంటాయి. నిండుకున్నప్పుడు ఏమవుతాయి? ఇవి అన్నీ చాలా తక్కువ అనిపిస్తాయి. ఇదేదో ఆ సినిమా చూడటము, ఆ పోస్టర్ చూడటము, వీరితో ఏదో మాట్లాడాలి, ఇవన్నీ ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మన ఈ దివ్య గుణాలు, దివ్య శక్తులు మనలో రానంత వరకు ఏం చేస్తామండి? ఇదే గ్రేట్ అనుకుంటాం. అందుకని కాసేపటికి కాస్త దాన్ని పట్టుకుని కూర్చుంటాం. ఇక్కడ పరమాత్మని మనం ఎప్పుడైతే మనము ఈ యొక్క భగవంతుడు విధించినటువంటి మార్గదర్శక సూత్రాలని అనుభవం చేసుకుంటూ పరమాత్మని ఎప్పుడైతే రాజయోగ ప్రక్రియ ద్వారా మనం అనుభూతి చేస్తామో, పరమాత్మక అస్తిత్వాన్ని, ఆత్మక అస్తిత్వాన్ని కనిపెట్టి మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించి గుణాలు, శక్తులు ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు ఏమవుతాయండి? ఈ రసవర్జ్యం కూడా పోతుంది, ఆసక్తి కూడా పోతుంది. అప్పుడు మనం ఏం చెబుతుందండి? నిరంతరం పరమాత్మతో మనము యోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకుని మన జీవితాన్ని ఉద్ధరించుకుంటాము. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇది ఇందులో ఉన్నటువంటి మన తత్వం అన్నమాట. ఇంద్రియ విషయాలను త్యజించిన వానికి అవి బయటకు దూరం అవుతాయి. అంటే బాహ్యంగా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, కానీ వాటి పట్ల అంతరంగ రుచి, ఆకర్షణ మిగులుతుంది. అయితే పరమసత్యమైన పరమాత్మని దర్శించినప్పుడు ఆ రుచి కూడా పూర్తిగా నశిస్తుంది. చూసారు ఎంత అద్భుతంగా ఉందో శ్లోకము. ఇది మన స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు చెప్తూ 55వ శ్లోకం 2వ అధ్యాయం 55 నుండి 72 18 శ్లోకాల్లో చెప్పినటువంటి అందులో ఉన్నదనమాట. అందులో చెప్తున్నాడు. ఒకసారి లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకుందామండి. ఇక్కడ బాహ్య త్యాగము, అంతరంగ విముక్తి అన్నాడు. ఇక్కడ భగవంతుడు స్పష్టంగా ఏం చెప్తున్నారు? నిరాహారస్య అంటే కేవలం ఉపవాసము లేదా ఇంద్రియ నియంత్రణ ద్వారా విషయాలను బలవంతముగా దూరం పెట్టడము. ఇలా చేస్తే విషయాలు బయటకు దూరం అవుతాయి, కానీ రసము అంటే ఆకర్షణ మాత్రం మనసులో మిగులుతుంది. ఇది బాహ్య సంయమనము మాత్రమే. ఫలానా ప్రవచనం వింటున్నాను, అక్కడ వేరే ఆలోచనలు రాకూడదు
అంటే బాహ్యంగా మనం కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాం, ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో కూర్చున్నాం, సహజంగా లేము. సహజంగా పర్మనెంట్ గా ఈ విషయ వికారాలు నా జీవితాన్ని భ్రష్ట పట్టిస్తున్నాయి, దీని జోడికి వెళ్ళకూడదు అన్న శక్తి మనకి రాదు. ఎప్పటి వరకు రాదు? భగవంతుడి దృష్టి పడనంత వరకు రాదు. భగవంతుడి దృష్టి పడాలంటే స్వయాన్ని ఆత్మగా మనం అనుభవం చేయవలసి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి, ఆ కేవలం ఉపవాసము లేదా అయితే సత్యమైన పరమాత్మని దర్శించినప్పుడు ఆ రుచి కూడా పూర్తిగా నశిస్తుందని చెప్పుకున్నాం కదా. నిరాహారస్య అంటే కేవలం ఉపవాసము లేదు ఇంద్రియ నియంత్రణ ద్వారా విషయాలను బలవంతముగా దూరం పెట్టడము. ఇలా చేస్తే విషయాలు బయటకు దూరం అవుతాయి, కానీ రసం అంటే ఆకర్షణ మాత్రము మనసులో మిగులుతుంది. ఇది బాహ్య సంయమనము మాత్రమే. ఇది బాహ్య సంయమనము మాత్రమే అంటున్నాడు. చూసారా, రసం అంటే ఏమిటి? ఇక్కడ రసం అంటే కేవలం రుచి కాదు, సూక్ష్మమైన ఆసక్తి. సూక్ష్మమైన ఆసక్తి అంటున్నాడు. సూక్ష్మమైన ఆసక్తి, ఆనంద భావము. చూసారా, ఇంద్రియ సుఖానికి అనుభవం, దాన్ని బట్టి వెంపర్లాడుతుంటాం అన్నమాట. లోపలి లాగుడుతనం అంట. అందుకని గీతలో 2వ అధ్యాయం 62, 63 నోట్ చేసుకోండి. 2, 63, 63 ఏమంటాడు? విషయాల పట్ల మీకు ఆసక్తి ఉందంటే అది వదలటం చాలా కష్టం అంటాడు. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయ్. అలాగే ఈ కామము, క్రోధము, లోభము నరకానికి ద్వారాలు అని కూడా మనము తెలుసుకున్నాం. అర్థమైందండి? కామ, క్రోధ, లోభ ఇవి కూడా తెలుసుకున్నాం. ఏది త్రివిధం నరకస్యేద 16, 21. అందుకని ఇక్కడ కూడా రసము అంటే విషయాసక్తి ముఖ్యంగా దేనితో ఉందంట? దేహాభిమానముతో కలిసిన సుఖాసక్తి. దేహాభిమానముతో కలిసిన సుఖాసక్తి. అర్థమైందండి? ఇక్కడ 3వ విషయం, పరం దృష్ట్వా. పరం దృష్ట్వా అంటే అసలు రహస్యం ఏమిటి? ఇది శ్లోకములోని హృదయం అంటండి. చూడండి, శ్లోకం యొక్క హృదయం అంట పరం దృష్ట్వా. ఏమిటంట పరం దృష్ట్వా అంటే ఆత్మానుభూతి ద్వారా పరమాత్మానుభవము. నేను ఆత్మను, ఇది నా శరీరము స్థితిలో రాజయోగము ద్వారా పరమాత్మ దివ్య గుణాలు మరియు దివ్య శక్తుల ప్రాప్తి అయినప్పుడు నేను ఈ అనిత్య ఇంద్రియ సుఖంపై ఆధారపడను. నేను శాంతి స్వరూప ఆత్మను, ప్రేమ స్వరూప ఆత్మను, ఆనంద స్వరూప ఆత్మను. చూసారా, ఈ అనుభవం వచ్చినప్పుడు ఇంద్రియ విషయాలపై ఉన్న రసము సహజముగా కరుగుతుంది. ఇంద్రియ విషయాల పట్ల ఉన్న రసము కరుగుతుంది. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, 4వ విషయం, ఆధ్యాత్మిక దృష్టికోణంలో నిజమైన విరక్తి. నిజమైన విరక్తి ఏమిటి? బలవంతపు త్యాగము కాదంట. నిజమైన విరక్తి అది కాదు. పరమాత్మతో యోగము ద్వారా ఆత్మకు పరమానంద అనుభవం కలుగుతుంది. పరమాత్మతో యోగము చేసినప్పుడే ఆత్మకు పరమానంద అనుభవం కలుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు చూసారా, అప్పుడు విషయాసక్తి సహజంగా తగ్గిపోతుంది. విషయాసక్తి సహజంగానే తగ్గిపోతుంది. ఇది ఏమంటారు? దీన్ని ఇంగ్లీష్లో రాశాడు ఇక్కడ. ఇది సప్రెషన్ కాదు, ఇది సప్రెషన్ కాదు, ట్రాన్స్ఫార్మేషన్ అన్నాడు. పరివర్తన. ఏదో అణగదొక్కుకోవడం కాదు, బలవంతంగా ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, పరమాత్మ దర్శిస్తున్నాను, ఫలానా గుడికి వెళ్ళాను, దేవతా స్వరూపాన్ని దర్శిస్తున్నాను, ఇప్పుడు వేరే ఆలోచనలు పెట్టి బలవంతంగా, అది ఆ విధంగా కాదు. ఇది సప్రెషన్ కాదు, ట్రాన్స్ఫార్మేషన్. దీంట్లో ఇతర గీతా శ్లోకాల మద్దతులో మీకు ఒక 3 శ్లోకాలు దృష్టిలో పెడుతున్నానండి. 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం. ఇది 2-3 సార్లు చెప్పుకున్నాం మనం. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః అంటాడు. ఇది ఏమంటాడంటే, అర్థమైందండి, ఇంద్రియ సుఖాలు ఆది అంతము ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇంద్రియ సుఖాలు టెంపరీ. ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఒక బుద్ధినేత్రం తెరుచుకున్నవాడు బుద్ధిమంతుడు దీనిలో రమించడు అంటున్నాడు ఇక్కడ. అది 5:22. 6:27 చూడండి, ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతం అకల్మషం అంటాడు. ఇక్కడ 6:27 ఏమంటున్నాడు? యోగి పరమానందం అనుభవం చేస్తాడు. ఈ పరమానందం అనుభవం చేయనంత వరకు ఈ యొక్క ఆసక్తి, రసం, ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ విషయాలు, దీని పట్లనే మనకు ఆసక్తి ఉంటుంది అన్న విషయం అనమాట. 2వ అధ్యాయంలోని 70వ శ్లోకం, 2:70. ఇది సాంఖ్యయోగంలో ఇదనమాట. ఆపూర్యమాణవచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నా కామకామి. చూసారా, ఈ కామనలలోనే మునిగిన వాడు, ఇంద్రియ సుఖాలే కోరుకున్నటువంటి వాడికి ఏమంటున్నాడు ఇక్కడ? సముద్రంలా ఉండే
స్థితప్రజ్ఞుడు. ఆ విధంగా ఉండాలి. ఆపూర్యమాణ వచల ప్రతిష్టం. కానీ ఈ విధంగా ఇంద్రియ సుఖాల్లో ఉన్నటువంటి వాడు ఆ విధంగా ఉండలేడు, అంటే స్థితప్రజ్ఞుడు కాలేడు. సముద్రంలా ఉండే స్థితప్రజ్ఞుడు విషయాలు వచ్చి పడినా కదలడు, విషయాలు వచ్చి పడినా కదలడు. ఇక్కడ కొంచెం మనం ప్రాయోగిక అన్వయము, తప్పు విధానం అని రెండు పెట్టాడు. బలవంతంగా నిరోధించటము, భయం వల్ల త్యాగము, పాప భయం. భయం వల్ల త్యాగం, భయం వల్ల త్యాగం. భగవంతుడు ఉన్నాడు, భయం అంటాడు ఏదో ఆలోచించుకుంటే దృష్టి పోతుంది. అక్కడ 2 నిమిషాలే మనకి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఈ 2 నిమిషాలు జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి, ఇదనమాట. అది పాప భయం. సరైన విధానం ఏమిటి? ఆత్మస్మృతి, పరమాత్మ స్మరణ, ఉన్నతమైన ఆనందానుభవం, ఉన్నత రుచి. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు సైన్స్ ద్వారా. ఉన్నత రుచి వచ్చినప్పుడు తక్కువ రుచి సహజంగా వదులుతుంది. ఇది తక్కువ రుచి, ఇదే హయ్యెస్ట్ అనుకుని మనం దాని పట్ల పడుతున్నాం, వెంట వెంపర్లాడుతున్నాం. ఎప్పుడైతే మనం పరమాత్మతో వచ్చిన ఆ ఉన్నత రుచి వచ్చినప్పుడు ఈ తక్కువ రుచి సహజంగానే వదులుతుంది. తాత్పర్య సారం ఏంటంటే, మోక్షము అంటే ఇంద్రియ విషయాల పట్ల ఆకర్షణ లేకపోవడం. మోక్షం అంటే ఏదో కాదండి, ఇంద్రియ విషయాలు కట్ చేసుకోవడం, అప్పుడే మోక్షం. మోక్షం అంటే మన జీవితం అయిపోయిన తర్వాత సత్యయుగంలో వెళ్ళడం అనమాట సరైన మోక్షం అంటే. అది సప్రెషన్ ద్వారా కాదు, పరమానంద అనుభవం ద్వారా. నిజమైన విరక్తి అనేది బలవంతపు త్యాగము కాదు. ఎన్ని విషయాలు ఉన్నాయి చూసారా, ఒక్క శ్లోకంలో ఎంత జ్ఞానం ఇవ్వడి ఉన్నది ఒక్కసారి అర్థం చేసుకోండి. అది పరమాత్మ అనుభవం వల్ల సహజంగా వచ్చే విముక్తి. పరమాత్మ అనుభవం. ఇందులో కొన్ని ఉపనిషత్తు శ్లోకాలు కూడా మీకు సమర్థించే శ్లోకాలు తీసుకొస్తున్నాను. మంత్రాలు అంటారు. కఠోపనిషత్తులో 2.2.13. ఎందుకు ఈ నంబర్లు చెప్తున్నానంటే మీరు కూడా చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. హైలీ ట్రాన్స్పరెంట్ మెథడ్ లో మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏదో విధంగా కప్పిపుచ్చి అది చెప్పడం లేదండి, ఇది చెప్పడం లేదండి, ఏదో వాళ్ళకి తోచిన డైరెక్షన్ లో తీసుకుని వెళ్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, ఇటువంటి అపోహ లేకుండా ఉండడం కోసం అని చెప్పి చాలా బ్యాక్గ్రౌండ్ లో ఎంతో వర్క్ చేసి మేము ముందుకు నేను తీసుకొస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కఠోపనిషత్తు 2.2.13 ఏం చెప్తుందండి? యథా సర్వే ప్రముచ్యంతే కామా ఏస్య హృదిశ్రిత. ఆ శ్లోకం ఏదైతే ఉందో అప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడు హృదయము నుండి, చూడండి జాగ్రత్త వినండి, ఎప్పుడు హృదయము నుండి. హృదయం అంటే ఈ యొక్క సాత్విక బుద్ధి అండి. హృదయం అంటే సాత్విక బుద్ధి, పవిత్ర బుద్ధిని హృదయం అంటాడు. ఎప్పుడైతే హృదయం నుండి సమస్త ప్రాపంచిక కోరికలు నశిస్తాయో అప్పుడు మానవుడు అమరుడవుతాడు. అప్పుడే బ్రహ్మానుభవం పొందుతాడు. పరమాత్మ ఉనికి అప్పుడే పొందుతాడు. విషయ వికారాలు కావాలి, పరమాత్మ కావాలి అంటే ఇంపాసిబుల్ అండి. 2:59 ఏమంటే కామా ప్రముచ్యంతే, దాంతో ఇది సరిపోతుంది. విషయ రసము నశిస్తుంది అనేది. బ్రహ్మ సమష్ణుతే అన్నాడు, పరమానుభవం ద్వారా ఇది పరం దృష్ట్వా నివర్తతే అని అన్నాడు చూసారా, దానికి సరిపోతుంది. ఇప్పుడు ముండక ఉపనిషత్తు 2.2.8 ఏం చెప్తుంది చూడండి? విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. ఈ పరబ్రహ్మను దర్శించినప్పుడు హృదయ గ్రంథి విప్పబడుతుంది. అంటే పరబ్రహ్మ భగవంతుడి యొక్క ఇంపార్టెన్స్ చూడండి. ఉపనిషత్తులు మనకు ఏం చెప్తున్నాయి? పరమాత్మను తెలుసుకోవడానికి మీరు జీవితాన్ని త్యాగం చేయాలండి. విషయ వికారాలు ఏదో కొంచెం సేపు కంట్రోల్లో పెట్టుకున్నాను, ఇది కాదు మనకు కావాల్సింది. మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ మన ఆత్మని పాడు చేస్తాయి. అర్థమైంది? హృదయం విప్పబడుతుంది, కర్మ బంధము కరుగుతుంది. తర్వాత తైత్తిరీయ ఉపనిషత్తు 2.7 రసో వయస రసం ఏ వాయుం లబ్ధ్వా ఆనంది భవతి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ పరమాత్మనే నిజమైన రసము. చూసారా, పరమాత్మని పొందడమే నిజమైన రసము. ఆ రసాన్ని విడిచిపెట్టి మనం టెంపరీగా ఇంద్రియ సుఖాలు ఆ రసం పట్టబడుతున్నాం. ఆ రసాన్ని పొందినవాడు ఆనందిగా మారుతాడు. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు 4:3-21 డైపోతు 2 మహావాక్యాలు ఉన్నాయండి. బృహదారణ్యక ఉపనిషత్తు 4:3-21. బృహదారణ్యక ఉపనిషత్తు 4:3-21. ఇంతకుముందు ఏం చెప్పాడు? తైత్తిరీయ ఉపనిషత్తు 2.7 ఏమన్నాడు? ఆ పరబ్రహ్మనే నిజమైన రసము, ఆ రసాన్ని పొందినవాడు ఆనందిగా మారుతాడు. ఈ 2వ అధ్యాయంలోని ఇది 2:59తో దేనికి సంబంధం అండి? విషయ రసము. ఇక్కడ పరబ్రహ్మ రసము తక్కువ రసము ఉన్నత రసం వల్ల తొలగిపోతుంది. తక్కువ రసము ఉన్నత రసం వల్ల తొలగిపోతుంది. అంటే పరమాత్మతో పొందే రసము చూసారా, దాన్ని ఇంద్రియ సుఖాల ద్వారా వచ్చే రసంతో మనకి ఏమవుతుంది? కంట్రోల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? శరీర సుఖము తాత్కాలికము, ఆత్మానందము శాశ్వతము. ఇప్పుడు బృహదారణ్యక 4:3-21 గమనించండి జాగ్రత్తగా. తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో న బాహ్యం కించన వేదనాంతరం ఏవమేవాయం పురుషః ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తో న బాహ్యం కించన
వేదనాంతరం. ఇది పెద్ద శ్లోకం అండి. దీని మీనింగ్ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ పరమాత్మ ఆనందమే పరమానందము. ఇది మీరు చూసుకోవాల్సింది ఏంటి? బృహదారణ్యక 4:3:21. ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఆ పరమాత్మ ఆనందమే పరమానందము. ప్రపంచములోని ఇతర ఆనందాలు ఆ ఆనందానికి చిన్న భాగము మాత్రమే. ఎంత చక్కగా మనకి అది కలిసింది చూసారా? చిన్న ఆ భాగం అంట. ప్రపంచంలో మనకు దొరికే భాగాలన్నీ అన్ని ఆనందాలు ఏదేదో అనుకుంటున్నామో చిన్న ఆనందం అంటున్నాడు. ఆ చిన్న అనుభవించినప్పుడు అది చిన్న భాగం మాత్రమే. సంబంధం ఏమిటి? గీతలో 2వ అధ్యాయం 20:59 ఏం చెప్తోంది? విషయ రసం మిగులుతుంది అన్నాడు చూసారా? ఖచ్చితంగా మిగులుతుంది. చిన్న భాగం వెంట పడుతున్నాం కదా మనము. కానీ పరమానందాన్ని అనుభవించినప్పుడు అది స్వయముగా నశిస్తుంది. ఏది? ఈ రసవర్జం అన్నాడు చూసారా? ఇంద్రియాల పట్ల రసము, దాని మీద ఆసక్తి, అది మనకు పర్మనెంట్ గా పోవాలంటే ఈ యొక్క ఉపనిషత్తులు మంత్రాలు కూడా మనకి ఏం చెప్తున్నాయి? పరమాత్మని మీరు పొందాలి, పరమాత్మ అనుగ్రహం కలగాలి, పరమాత్మ అస్తిత్వాన్ని గుర్తించి పరమాత్మతో మీ బుద్ధి యోగాన్ని జోడించాలి. ఆఖరిగానండి చాందోగ్య ఉపనిషత్తు. చాందోగ్య ఉపనిషత్తు ఏం చెప్తోంది మనకి? అది 7.23.1. 7:23:1. యో వై భూమా తత్ సుఖం నాల్పే సుఖమస్తి. అనంతమైన, అనంతమే నిజమైన సుఖం. అనంతం అంటే ఏంటి? యూనివర్సల్. అనంతం అంటే యూనివర్సల్. మనం ఏం చేస్తున్నాం? ధార్మికంగా ఆలోచించుకొని నేను నాదిలోనే కూరుకుపోయి ఉన్నాం. అర్థమైందండి? నేను నాదిలోనే కూరుకుపోయి ఉన్నాం. కానీ ఎప్పుడైతే అనంతంలో, అనంతం అనేది ఏమంటున్నాడు ఇక్కడ? అనంతమే నిజమైన సుఖము. సంకుచితమైన దాంట్లో నిజమైన సుఖము లేదు. అర్థమైంది? అదే గీతతో ఇక్కడ విషయ సుఖము అల్పము పరమానుభవం. భూమా అంటే అనంతము, అల్పరసము అల్పరసము భూమానుభవం వల్ల. అంటే భూమానుభవం అంటే అనంతం. అనంత సుఖం ఎప్పుడైతే పొందుతామో ఎప్పటికీ ఉండే సుఖం అనమాట అది. ఇది కాసేపు ఉండే సుఖం. 3 గంటలు సినిమా గడితే ఆ 3 గంటలు ఆనందపడతారు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ పడతారు. మళ్ళీ వరకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాం. అందుకని ఇక్కడ భూమ అంటే అనంతం అన్నాడు. అనంతం అంటే ఎప్పటికీ ఉండేటువంటి సుఖంలోకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖం అనేది దాని నుంచి మీరు దూరం అవుతారు. అర్థమైంది కదండి? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతి. చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. సంస్కృతం లేదు, అర్థం కాని విషయం లేదు. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. కేవలం మనని స్వయాన్ని సత్యంగా నేను ఎవరిని అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 59వ శ్లోకంలో భాష్యకారులు ఏం రాసుకున్నారు చెప్పుకొని ఈ యొక్క మనం ఎపిసోడ్ని మనం సంపన్నం చేసుకుందామండి. ఈ 2వ అధ్యాయంలోని 59 విషయా వినివర్తంతే రసోప్యస్య ఏమన్నాడు? నిరాహారస్య దేహిన రసోప్యస్య రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇందులో ఏమంటున్నాడు ఇక్కడ? ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇంద్రియముల ద్వారా ఇంద్రియ విషయములు అంటే ఇంద్రియ విషయములు శబ్దస్పర్శ రూపరసగంధ విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. ఇంద్రియార్థములు అంటే ఇది ఈ శబ్దస్పర్శ రూపరసగంధ ఇంద్రియ విషయాలు. ఇంద్రియార్థములు అంటే ఏంటి? త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వగ్రాణ. ఈ యొక్క వీటి నుండి మనం దూరం అవుతాయి. ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. రసవర్జం అన్నాడు కదా. ఇక్కడ స్థిత ప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన, చూసారా గీతలో కూడా ఉంది కదా, పరమాత్మని మీరు సాక్షాత్కరింప చేసుకోవచ్చును. ఎప్పుడు చేసుకోవచ్చును? స్వయాన్ని ఆత్మని సాక్షాత్కరింప చేసుకున్నట్లయితే. ఇక్కడ సాక్షాత్కారం అంటే ఎదురుగుండా ఒక జ్యోతి కనబడుతుంది మీకేదో అవుతుందని కాదు. సాక్షాత్కారము అంటే అనుభవం చేసుకోవటం. సాక్షాత్తు ఆకారాన్ని అనుభవం చేయడం సాక్షాత్కారం. సాక్షాత్తు అంటే మిమ్మల్ని మీరు ఆత్మానుభూతి చేసుకుంటే పరమాత్మని మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. గుణాలు శక్తులు మీకు వస్తాయి. మీ ఆత్మ నిండుగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటారు, ఆంతరికంగా శుభ్రపడతారు. పవిత్రత ఆత్మశుద్ధి లేని ఆచారం అదియర కాదు, ఆత్మశుద్ధి జరుగుతుంది. ఈ గుణాలు శక్తులు అనుభవంలోకి వస్తాయి. పరమాత్మ యొక్క మిమ్మల్ని మీ మార్గదర్శకంలో నడిపిస్తాడు మిమ్మల్ని. ఇవన్నీ ఉంటే అప్పుడు ఏమవుతుంది? మీకు ఇంద్రియ సుఖాల నుంచి మీరు బయటపడతారు. ఇదన్నమాట విషయం.
కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండను. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారం అయినందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును అన్నాడు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు, కఠోపనిషత్తు మనం ప్రారంభించుకున్నాం కదండి. దాంట్లో మరో ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు మహామంత్రాన్ని, అందులో లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.